365 డేస్ ఎట్టిపోతున్నావు నువ్వు ఆ రోజు కావాలని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళ జోరి ఇస్తే మీడియా పరంగా మనం ఫేమస్ అవుతాం లేకపోతే పెళ్లి చేస్తారనో ఏదో దాకు చూపించుకొని చేయాల్సిన అవసరం ఏముంది రా సమాజంలో ప్రేమించు నీ తల్లిదండ్రులను ప్రేమించు నీ అన్నం ప్రేమించు నీ తమ్ముని ప్రేమించు ఇంతకన్నా ప్రేమ ఎక్కడ పంచుతారండి సంప్రదాయబద్ధంగా మనము పెళ్లి చేసుకో ఈరోజు అదే విధంగా ఒక అబ్బాయిని లవ్ చేసినట్టయితే ఎల్లు నీ తల్లిదండ్రులు ఒప్పించు అవతల ఆ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పిస్తారు సంప్రదాయబద్ధంగా పెద్దలందరూ ఒప్పించి ప్రశాంతంగా పెళ్లి చేసుకోండి ఈరోజు దాకోనో ఇట్లా వ్యాలంటైన్స్ డే పేరు మీద విచ్చలవిడిగా తాగి తిరగడానికి ఇలాంటి డే జరుపుతా అంటే మేము అస్సలు ఒప్పుకునేది లేదు బరాబర్ చెప్తున్నా మార్చ్ కాలే వేదికగా ఏ జంట కనిపించినా బరాబర్ మళ్ళీ పెళ్లి చేస్తాం వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ ముందల క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు కూడా వాళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళ పేరెంట్స్కి అండగా నిలబడి వీళ్ళందరినీ బహిర్గతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను ఇప్పుడు లవర్స్ అనేది ఇందిరా పార్క్ సంజయ్ పార్క్ ఉన్నాయి కదా ఓన్లీ ఫిబ్రవరి 14 కాకుండా డైలీ కూడా ఉంటారు కదా నేను డైలీ ఉంటారు నేను కాదంట్లే ఈ డే పేరు వేపుకొని విచ్చలవిడిగా తిరుగుతూ తాగుతూ ముద్దులు పెట్టుకుంటూ విచ్చలవిడిగా చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అడుగుతున్నా ఈ డే సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది మనం అమ్మ తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటాం ఫాదర్స్ డే జరుపుకుంటాం మదర్స్ డే జరుపుకుంటాం ఈ లవర్స్ డే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈడ ఏం చేసిందని చెప్పి లవర్స్ డే చేసుకుంటాం ఒక క్రిస్టియన్ ఫాదర్ అయినా ఒక క్రిస్టియన్ ఫాదర్ ఏ మతానికి చెప్తున్నాయన సరే క్రిస్టియన్ కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఆయన ఏం చేసిండని చెప్పి ఈ దేశానికి ఏమైనా హితబోధ చేసిండా లేకపోతే ఏమైనా కనుగొన్నాడా ఏమైనా పరిశ్రమలు స్థాపించిండా ఆయన నుంచి ఏం సాధించినామని చెప్పి ఆయన డే జరుపుకోవాలని చెప్పి నా వాదన ఈరోజు వేరే అమ్మాయి వేరే ఆయన భార్యను లవ్ చేస్తే ఆయన కోపం పెంచుకొని నా భార్యనే లవ్ చేస్తావా దొంగ అని చెప్పి వీడిని చంపేసిండు ఈ చంపేసి ఆ డేని మనం లవర్స్ డే జరుపుకో ఎంత దురదృష్టకరం ఒక్కసారి ఆలోచించండి ఈ భారతదేశంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయండి భారతదేశం అంటేనే ప్రేమకు పుట్టినిల్లు ఈ దేశంలో ఉన్నంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు మన దగ్గర మట్టిని ముట్టుకున్నామని మన ముఖ్యంగా భారత్ మాతాకి చేయంటాం భారత్ మాత అనేది ఉండదు అని మన భారతదేశాన్ని మాతగా పూజిస్తాం తెలంగాణలో తెలంగాణ తల్లి అనేది ఉండదు అని తెలంగాణ తల్లి అని పూజిస్తాం ఇంత గొప్ప సంస్కృతి ఉన్న ఈ దేశంలో పుట్టి మనం లవర్స్ డే జరుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది మీరు మీడియా ముఖంగా మేము ఒకటే అడుగుతున్నా ఎవరైతే జరుపుకుంటున్నా వీళ్ళకి ఈ క్వశ్చన్లు అడగాలి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మీరు కూడా వింటే సమాజం మొత్తం వింటది ఓకే ఇప్పుడు నెక్స్ట్ లవ్ జిహాద్ అని ఒకటి ఉంది ఆ లవ్ జిహాద్ వల్ల ముప్పు ఉంటుందని మీరు భావిస్తున్నారా ఒకవేళ లవ్ జిహాద్ ఉంటే ఈ గవర్నమెంట్ దాన్ని ఎలా నియంత్రించాలనుకుంటుంది ముఖ్యంగా లవ్ జిహాద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ మహిళలను టార్గెట్ చేసుకొని ముస్లిం యువకులు ఎక్కడైతే వాళ్ళ మసీదులలో అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు వీళ్ళు ముఖ్యంగా ట్రైనింగ్ తీసుకొని హిందూ మహిళలను టార్గెట్ చేయాలా వాళ్ళను పెళ్లి పేరు మీద గర్భవతులు చేసి పిల్లలు అయ్యేటట్టు చేసి మోసం చేయాలి ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఇదే అంటే మనం వాడుకొని వదిలేస్తే సమాజంలో అమ్మాయి ఎక్కడ ముఖం చూపించుకోలేదు ఆమె ఆటోమేటిక్గా మన మతంలోకి రావాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఈ దాని పేరు మీద చాలా పెద్ద ఎత్తున చేసిరు వాళ్ళు అని చాలా వరకు మేము అడ్డుకున్నాం చాలా వరకు దేశవ్యాప్తంగా అడ్డుకున్నాం ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా ఈ దాని విషయంలో మాట్లాడిండు కేంద్ర మంత్రి అమిత్ షా గారు కూడా మాట్లాడి ఇవి ఎక్కడ చర్యలు తీసుకున్నా కూడా ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు లవ్ జిహాద్ పేరు మీద ఈరోజు ముస్లిం సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉగ్ర కోణంలో పనిచేస్తున్నాయి ఈ ఖచ్చితంగా ఎక్కడెక్కడ అడ్డుకుంటాం మేము